నొప్పి ఎక్కువ ఉంటే స్పైన్ ఎక్కువ డ్యామేజ్ అయినట్ట? లేదంటే నొప్పి అప్పుడప్పుడు వస్తుంది అంటే స్పైన్ అనేది తక్కువ డ్యామేజ్ అయినట్ట? చాలా మందికి ఈ డౌట్ ఉందండి పేషెంట్స్. నాకు పెయిన్ ఎక్కువ అయిపోయింది అంటే డ్యామేజ్ స్పైన్ కూడా చాలా డ్యామేజ్ అయిపోయిందని ఒక అపోహలో ఉంటున్నారు. ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో జనరల్ గా నొప్పి వేరు, ఇబ్బంది వేరు. నొప్పి అనేది మీ యొక్క ఇబ్బందిని బట్టి ఇబ్బంది పెరిగితే నొప్పి ఆటోమేటిక్ పెరిగిద్దండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అది డిస్క్ రిలేటెడ్ రావచ్చు, కండరాల రిలేటెడ్ రావచ్చు, నర్వ్ రావచ్చు, లేదంటే ఏదన్నా స్పైన్ దగ్గర ఏదన్నా డిస్క్ డ్యామేజ్ అయినా కూడా ఈ ఇబ్బంది అనేది రావచ్చు అనమాట. కాకపోతే నొప్పి పెరగడానికి గల కారణాలు ఏంటంటే అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది, లోపల వాపు అనేది ఉంటుంది. అది ఎంత ఎక్కువ ఉంటే పెయిన్ అనేది అంత ఎక్కువ పెరగడం జరుగుతుంది. ఇక్కడ స్పైన్ డ్యామేజ్ అవడానికి నొప్పికి డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా ఇండైరెక్ట్ రిలేషన్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, స్పైన్ లో డిస్క్ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది, నర్వ్ కంప్రెషన్ జరిగింది అంటే పెయిన్ ఖచ్చితంగా ఉంటది. అలానే స్పైన్ లో చిన్న ప్రాబ్లం ఉంది, డిస్క్ బల్జ్ ప్రాబ్లం ఉంది, అలాంటి పెయిన్ తక్కువగా ఉండాలని లేదు. సో పెయిన్ అనేది గ్రాడ్యువల్ గా మీ యొక్క చేసే యాక్టివిటీని బట్టి, మీ ఉన్న బరువును బట్టి, మీరు చేసే పనులను బట్టి అది పెరగడం తగ్గడం అని జరుగుతుంది. సో నేను మెయిన్ చెప్పేది ఏంటంటే నొప్పిని మీరు ఎక్కువగా అబ్జర్వ్ చేయకుండా ముందు పెయిన్ గల కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మీకు ఖచ్చితంగా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. రూట్ కాజ్ కి ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.